ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. తర్వాత ఇక్కడ తెలుగులో ఈ రోజున చూసుకున్నట్లయితే మీకు కెమెరామెన్గా ఎంత పేరు వచ్చిందో ఒకే ఒక్క సినిమా డైరెక్టర్గా కళ్ళు సినిమాతోటి అంత గొప్ప పేరు, అంత పెద్ద ఐడెంటిటీ. కళ్ళు రఘు అని కూడా అంటారు. డైరెక్టర్గా సక్సెస్ అయ్యి కళ్ళు లాంటి అద్భుతమైన సినిమా తీసిన తర్వాత కెమెరామెన్గా మీకు ఆఫర్లు తగ్గిపోయినాయి. నేను చెప్పిన స్టేట్మెంట్ అది, నేను ఇచ్చిన స్టేట్మెంటే సహజం. సహజం ఏంటంటే, ఒకటి డైరెక్టర్ అయిపోయిన కెమెరామెన్ అంటే అవతల డైరెక్ట్ చేసే మనిషి కొంచెం ఆలోచిస్తాడు. కెమెరామెన్గా రఘు గారు నాకు బ్రహ్మాండంగా చేశాడు, చేయించుకోవచ్చు. కానీ ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు, ఆయన చెప్పిన మనం వినాల్సి వస్తుందేమో అని వాళ్ళు అనుకుంటారు, నేను అనుకున్నా. సో అది కూడా జరిగింది. సో ఏముందండి, ఆ డైరెక్టర్ కొత్తడే కానీ అంత రఘు గారు చేసి పెట్టేశారు అంటాడేమో. ఈ విధంగా నాకు దూరంగా తగ్గినాయి. కాకపోతే అప్పుడు ఆ కళ్ళు తర్వాత నలుగురు ప్రొడ్యూసర్లకు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ రెండో సినిమా కళ్ళు తర్వాత మళ్ళీ ఇంకా డైరెక్టర్ గా సక్సెస్ఫుల్ గా నలుగురు ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ ఇచ్చారు. కళ్ళు తర్వాత ఆర్తనాదం టైంలో నలుగురు ఉన్నారు. ఆర్తనాదం కొంచెం వీక్ అయింది, డిసప్పాయింట్ చేయడంతో నలుగురు మళ్ళీ కెమెరామెన్ గా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? నాకు అది ఆయుధం ఉంది, గట్టి ఆయుధం ఉంది కదా, ఏం లేదు. మళ్ళీ ఫిల్మ్స్ వచ్చాయి. మళ్ళీ వంశీ, మోహన్ బాబు గారు కంటిన్యూస్ గా వంశీ నేను కలిసి చేసిన పిక్చరు డిటెక్టివ్ నారద. మోహన్ బాబు గారు అది బాగా ఇష్టపడ్డాడు, నా వర్క్ కి ఇష్టపడి నన్ను చాలా అందంగా చూపించాడు రఘు అని చెప్పేసి. తర్వాత తన బ్యానర్లో, లక్ష్మీ ప్రసన్న బ్యానర్లో 5 సినిమాలు చేశాను. 5 సినిమాలకి 5 గొప్ప గొప్ప డైరెక్టర్. ముత్యాల సుబ్బయ్య గారిది రమ్యకృష్ణ అదొకటి చేశాను. తర్వాత చిట్టెంప మొగుడేమో కోదండరామరెడ్డి గారు, దివ్య భారతి, ఇలాగా ఇంకో కొంతమందికి చేశాను. డిఫరెంట్ డైరెక్టర్స్తో చేశాను. ముత్యాల సుబ్బయ్య గారు ఇదే కాకుండా ఇంకో సినిమా చేశాను, పల్నాడు పౌరుషం అని, ఎడిటర్ మోహన్ గారు తీశారు. చాలా మంచి సినిమా అది, తమిళ్లో 1 year ఆడింది, భారతీరాజు గారి సినిమా. డైరెక్టర్ గా ఇంకా వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేయలేదా? వచ్చిన ప్రొడ్యూసర్స్ సరిపోవటం అదే ఆ 4 సినిమాలు ఎప్పుడైతే ఆర్తనాదం కొంచెం వీక్ అయిందో పక్కెళ్ళాను. ఇటు కెమెరా మీద ఫోకస్ అయింది. మళ్ళీ లివింగ్ ఒకటి ఇంపార్టెంట్ కదా, ఫ్యామిలీ రన్ చేయాలి కదా, ఖర్చులు అంతా ఉంటాయి కదా. నేనేమో స్టార్ రేంజ్కి వెళ్ళలేదు కాబట్టి అప్పటికున్న రెమ్యునరేషన్స్ హ్యాపీ. నేను ఏదో చిన్న హౌస్ మెడ్రాస్లో ఫ్లాట్ కొనుక్కున్నాను బ్యాచులర్గానే, ఇంకేదో పర్వాలేదు. కానీ కోట్లకు పడగలెత్తలేదు, అప్పుడు అంత లేదు అనుకోండి. సో కాన్షియస్ ఉంటుందిగా, మ్యారేజీ, పిల్లలు రావడం, దానికోసం మళ్ళీ కెమెరా సైడు. అసలు కెమెరామెన్గా టాప్ పొజిషన్లో సంవత్సరానికి 5-6 సినిమాలు 7 సినిమాలు చేస్తున్నటువంటి పొజిషన్లో ఉన్న మీకు డైరెక్షన్ చేయాలనేటువంటి థాట్ మొదటి నుంచి ప్రతి కెమెరామెన్కి ఉంటుంది కదా? ఇది ఉంటుందండి, టింజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ డైరెక్టర్ అయినా కూడా వాళ్ళ థాట్స్నేగా మేము ట్రాన్స్లేట్ చేసే, వీఆర్ విజువల్ ట్రాన్స్లేటర్స్ కదా. డిఫరెంట్గా వాళ్ళు చెప్పేది మాకు ఇలాగ చేయొచ్చా, ఈయన ఇలా చేశాడు, ఈయన ఇలా చేశాడు, నేనైతే ఇలా చేయొచ్చా అని బేరేజ్ వేసుకుంటాం కదా. అక్కడ కొంచెం 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 ఈ పురుగు కొంచెం పెద్ద చేసుకుంటా పెద్దదవుతుంది అన్నమాట. ఎలా వచ్చింది మరి కళ్ళు అవకాశం? కళ్ళు అవకాశం అనేది ఇంకో టైప్ అండి. యాక్చువల్గా మహాశక్తి ఫిలిమ్స్ అని ఒకప్పుడు నా రూమ్మేటు కేవీ మోదన్ గారు అసిస్టెంట్, ఆనంద్ అని, హైదరాబాద్ అతనే. వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్నాడు, రఘు నీకు మంచి రేంజ్లో పేరుంది, ఎప్పుడు అది స్వాతి ముత్యం, సిరివెన్నెల. స్వాతి ముత్యం అనేది బిగ్గెస్ట్ హిట్ సినిమా కెరియర్, 25 weeks చాలా చోట్ల ఆడింది, ఆస్కార్ అవార్డ్స్కి వెళ్ళింది ఆ రోజున. అలాంటి సినిమాలు చేస్తే మంచి బాగుంది, మనం ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, నువ్వు ఉంటే చాలు కదా, అందరినీ నువ్వు మాట్లాడతావు, తెచ్చుకుంటావు, నీ ఇన్ఫ్లుయెన్స్తో లెటస్ మనం కలిసి ఒక సినిమా చేద్దాం అన్నారు. అలా అనుకొని నా ప్రియమిత్రుడు జంజాల, మేమంతా కాలేజీ మేట్స్, అతను ముద్దమందారం అనే డైరెక్టర్ అవడానికి కారణం నేనే, ఒక నాంది. సో అయితే జంజాలను పెట్టి సినిమా తీద్దామని చెప్పి దిగాము. బ్యాక్ టు ఫ్యూచర్ స్పీల్బర్గ్ది చేసే కొన్నాళ్ళు అయిన తర్వాత ఇద్దరం కొంచెం వెనక్కి తగ్గ. ఏంటంటే రఘు, మనం ఫ్యూచర్కి వెళ్ళే ఎక్విప్మెంట్లు, రాకెట్లు, ఆ సెట్లు, మళ్ళీ వెనక్కి వెళ్ళేదోటి, ప్రజెంట్ ఈ టాసింగ్ అంతా ఉంటుంది, ఇవన్నీ మనం చేయగలమా? ఒక ఫస్ట్ ప్రొడక్షన్లో చాలా కాస్ట్లీ అయిపోద్ది సెట్ పర్టికులర్గా. అదే మరి అదే తర్వాత అని చెప్పి అది పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు మా వాళ్ళు ఏం చేశారు,
ఇంత అనుకున్నాం, జంజాల గారు అడ్వాన్స్ ఇచ్చాము, ప్లానింగ్ అంతా చేసాము, ట్రీట్మెంట్ లాగా. ఇప్పుడు ఎందుకు, సరే నిజమే మనం చేయలేము, మనం నెగ్గలేమేమో అని చెప్పి ప్రస్తుతానికి ఎలాగ అనుకున్నాం కదా, లో బడ్జెట్లో నువ్వేదో సబ్జెక్ట్ చెప్తాను, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ అని, అది చేస్తాము. ఎంత బడ్జెట్? నేను గట్టిగా ట్రై చేస్తే ఒక 6-7 లక్షలు చేసేస్తాను. అయితే చేసేద్దాం అన్నారు. అలాగా కళ్ళు వచ్చింది. అయితే అదొక్కటే కాదు, దానికి జంజాల గారిది కాంట్రిబ్యూషన్ లేదు, అసలు సంబంధమే లేదు. అప్పుడు ఫస్ట్ వల్లపూడి మారుతిరావు గారు రాసిన నాటిక, నేను, జంజాల, సుత్తు వీరభద్రరావు, మేమందరం కాలేజీలో చదువుతున్నప్పుడు, ఇంక్లూడింగ్ అశ్విని దత్, మేమందరం కాలేజీ ఒక బ్యాచ్ అనమాట. అక్కడ ఆంధ్రనాట కళా పరిషత్తులో చూసామన్నా నాటికని. చూసినప్పుడు నాకు స్ట్రాంగ్గా ఐడియా పడిపోయింది. 18 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మనం పెద్ద చేయలేం కదా, ఏది బ్యాక్ టు ఫ్యూచర్ లాంటిది, ఈ చిన్న సినిమా చేద్దాం దిగబోతే దిగాను అనమాట. అప్పుడు రైట్ ఎవరి దగ్గర ఉన్నా తెలిసిన, అక్కడ ఫస్ట్ ప్రదర్శన పడగానే రామాయణుడు గారు తెలుగు కొన్నారు, తమిళకేమో బాలచంద్ర గారు కొన్నారు. ఏ సినిమా? కళ్ళుకి బేస్డ్ సబ్జెక్ట్, కళ్ళు సబ్జెక్ట్, నాటిక చూసి వల్లపూడి మారుతిరావు నాటిక చూసి రామానాయుడు గారు వల్లపూడి మారుతిరావు గారిని దగ్గర పెట్టుకొని తాతన రామారావు గారిని డైరెక్ట్ చేద్దామని ఫైల్స్ కూడా 2-3 ఫైల్స్ నాకు ఇచ్చారు కూడా. అటుపక్క బాలచంద్ర గారు ఆయన దిగి చేసి ఏదో కొంచెం తేడా వచ్చింది, స్క్రాప్ చేశారు. నేను వెళ్ళినప్పుడు చెప్పారు, అదేంటంటే ఒరిజినల్గా ఈ 5 బ్లైండ్ పీపుల్తో కాకుండా కొంచెం క్రైమ్ ఎలిమెంట్ లాక్కొచ్చారు. వెయిట్ అంటిల్ డార్క్ అని ఒక ఇంగ్లీష్ పెద్ద హిట్ ఆ రోజుల్లో, ఆడ్రీ హెబ్బర్డ్ అని వరల్డ్ ఫేమస్ హీరోయిన్, అది ఆ క్యారెక్టర్ చేసి వేయించారంట. ఇది చేసి ఎందుకో అది కరెక్ట్గా లేదు, వల్లపూడి మారుతిరావు గారు నాటికలో ఉన్న ఆత్మ ఇక్కడ లోపించింది, వద్దని చెప్పి స్క్రాప్ చేశారు. ఇద్దరు ఆగిపోయారు. అప్పుడు నేను ఆఫ్టర్ 17 years 18th yearలో 1970 మేము చూసింది ఇది నాటికని కాలేజీలో విజయవాడలో ఉన్నప్పుడు. 87 17 సంవత్సరాల తర్వాత ఇది చేద్దామని దిగినప్పుడు రామానాయుడు గారు రైట్లో ఉన్నాయి కదా, వెళ్ళాను. వెళ్తే గట్టిగా చెప్పారు, రఘు మంచి రైజులో ఉన్నావు కెమెరామెన్గా. ఎందుకంటే వెంకటేష్ ఫిలిం కూడా అతని కెరీర్లో సెకండ్ ఫిలిం నేనే చేశాను, బ్రహ్మరుద్దుల్లో. వెంకటేష్ కిరణ్ నాగేశ్వర గారు 100 days సినిమా, అశ్విని దత్ ప్రొడ్యూసర్. మంచి రైజ్లో ఉన్నావు నువ్వు, ఇలాంటి సినిమా ఎందుకు టేకప్ చేస్తావు, వద్దు 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 అన్నారు. లేదు సార్, మైండ్ ఫిక్స్ అయిపోయింది అని చెప్పి గట్టిగా ఆలోచించుకోలేదు. లేదు సార్ అంటే అప్పుడు ఆ ఫైల్ నాకు ఇచ్చారు, వద్దంటూ నాకు ఇచ్చారు. అలా పట్టుకున్నాను, కరెంట్ పోయింది, చీకటి. ఆయన కూడా చెప్పుకున్నాం చీకటి, కాసేవాడు లైట్ ఇచ్చింది. మళ్ళీ లేదండి ఇచ్చేయండి అని తీసుకున్నాం. ఇలా నేను కళ్ళు ప్రస్తావనలో చీకటి అయిపోవడం 3-4 సార్లు జరిగింది, చాలాసార్లు, అది చెప్తాను తర్వాత. సో అలాగా కళ్ళు. అయితే చిరంజీవి తను వచ్చి డబ్బింగ్ చెప్పాడు కదా, తమాషైన ఇమాజినేటివ్ క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో, కళ్ళు సినిమాలో. దానికి తనని డబ్బింగ్ పిలిపించుకున్నా. ఎవరు, హరిప్రసాద్, పాతా సుధాకరు, చిరంజీవి, నేను 4 ఫోటోలు కూడా ఉన్నా డబ్బింగ్. ఎందుకంటే మేమందరం, నేను ఒక రూమ్లో ఉన్నాను, సుచిత్ర తెలిసిన డ్యాన్స్ మాస్టర్, సుచిత్ర కింద పైన నేను ఉండేవాడిని వేరే వాళ్ళతో. నేను బయటకు వెళ్ళిపోయాను. ఎవరు, మన లెనిన్ బాబు గారి ఆఫీసు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి ఆఫీస్కి షిఫ్ట్ అవ్వగానే ఇక్కడ వీళ్ళు 3 వచ్చారు, చిరంజీవిను, హరిప్రసాద్. మేమందరం ఫ్రెండ్స్గా ఉండేది అనమాట. సో అప్పుడు ఆ డబ్బింగ్ వచ్చినాడు, తను అన్నాడు, చిరు అన్నాడు, ఏమయ్యా ఎవరో పెట్టి నన్ను డబ్బింగ్ చేయించమంటావు, ఒక పూట నన్ను రమ్మంటే నేను రానా? కాదు బాస్, నేను బాస్ అంటాను, కాన్సెప్ట్ వేరే, మీ సినిమా చూస్తే తెలుసు. అలాగే కన్నడ ఫిల్మ్ ఒకటి రవిచంద్రన్ సినిమాకి ఆయన ప్రకాష్ గారు, పిఎస్ ప్రకాష్ గారు కెమెరామెన్, నన్ను కొన్ని రోజులు నన్ను పిలిపించుకున్నారు యూనిట్కి. అప్పుడు నాగార్జున గారు, అమలా గారి సీల్ నేనే చేస్తాను. ఇద్దరూ నాతో ఇదే అన్నారు, మీరు కళ్ళు ఎందుకు టేకప్ చేశారు, ఇంత బ్రైట్ కెమెరామెన్ ఉన్నప్పుడు మంచి సబ్జెక్ట్ తీస్తే ఏ హీరోయిన్ ఇస్తాడో, నేను ఇచ్చేవాడేమో కదా, ఎందుకు చేశారంటే ఒకటే లాజిక్ చెప్పాను నేను, తెలుసో తెలియకో నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలి కదా. ఉద్దండులైన డైరెక్టర్లు ఎవరు, విశ్వనాథ్ గారు, తిక్కిత శ్రీనివాసరావు గారు, బాలచంద్ర గారు, రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, ఇంతమంది, దాసనారాయణరావు, ఇంత వీళ్ళ మధ్యలో
నేను ఎక్కడ నెగ్గుతాను, అందులో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రాలేదుగా, కెమెరామెన్గా వచ్చాను, కెమెరాలో మంచి చూపించాను, ఆహో అన్నారు. అందుకని నేను ఇదైతే ఎవరు చేయలేరు, నా బడ్జెట్ వైజ్గా కూడా ఇది దీంట్లో చేశాను. నాకు బేసికల్గా కొంచెం రియలిస్టిక్ ఫిల్మ్ అంటే ఇష్టం. ఫిల్మ్ సొసైటీ మూమెంట్ వర్కర్ నేను ఎప్పటి నుంచి వచ్చాను, 50 ముందు సంవత్సరాల నుంచి కూడా ఫిల్మ్ సొసైటీ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది, వరల్డ్ సినిమా, దాంతో ఫిలిం ఫెస్టివల్ ఇవన్నీ కూడా మైండ్ సెట్ అలాంటిది అనమాట. అందుకని సరే చేసేసాను. దానికి పేరు వచ్చింది, ఫైనాన్షియల్గా కొంచెం నేరో అయింది నాకు. నేరో అయిందా? ఎస్, బాగా పేరు చాలా బాగా పేరు వచ్చింది కదా, ఫస్ట్ టైం ఇక్కడ చూసాం మనం. ఇప్పుడు కూడా చాలా మంది శివాజీ రాజా సెలక్షన్ ఎలా జరిగింది, దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ అనుకున్నారా? ఇక్కడ ఏంటంటే అందరూ కొత్త వాళ్ళు అనుకున్నాం, కొత్త వాళ్ళు అనుకుని ఊరు వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో చాలా మంది ఎవరు రఘునాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా బెజవాళ్ళు సెలెక్ట్ చేశాను అతను. ఇలాగ అక్కడ ఆ ఊళ్ళో ఒకళ్ళు ఆ ఊళ్ళో అలాగే సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నా. నాకు ఫుల్ సపోర్ట్ ఎవరంటే ఆ సినిమాకి ఈవి సత్యనారాయణ కో డైరెక్టర్. ఈవి వైజాగ్ సత్యానంద్ ఉన్నారు కదా, అతను అసోసియేట్, ఉత్తేజ అప్రెంటిస్, ఇది నా బ్యాచ్. సో అలాగా ముందుకెళ్ళడం జరిగింది. శివాజీ రాజే ఎవరు ఫైనల్గా ఎవరంటే నేను ఇంకొక అతన్ని ఏం చేశాను టెలిఫోన్స్లో, చాలా మంచి స్టేజ్ ఆర్టిస్ట్. ఈవి ఏమో శివాజీ రాజా బెటర్ అంటాడు. ఎందుకు అన్నాడంటే మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఆ పర్టికులర్ నాటికను వాళ్ళు అక్కడ వేస్తారు స్టూడెంట్స్. శివాజీ రాజా ఆ రంగడ క్యారెక్టర్ వేసాడు, రాజేశ్వరి ఆయన అమ్మాయి ఏమో ఆ క్యారెక్టర్ వేసింది, వాళ్ళిద్దరు సినిమాలో ఉన్నారు అని గట్టిగా సపోర్ట్ చేశాడు. ఓహో ఇదైతే బాగానే ఉందిలే, ఇవి చెప్పేది బాగానే ఉందని చెప్పి శివాజీ రా అన్నాను. అలా వచ్చాడు శివాజీ రాజా. ఇక్కడ ఇవన్నీ ఎలా ఉంచి పక్కన పెడితే సినిమాని బూస్టప్ చేసి లాక్కెళ్ళిన క్యారెక్టర్ కళ్ళు చిదంబరం. నాటికలో క్యారెక్టరే లేదు, అసలు లేదు, ఆ ట్రాక్ లేదు. 5 గుడ్డివాళ్ళు ఒకడికి అతి కష్టం మీద డబ్బులంతా కూడగట్టుకొని ఒకడికి కళ్ళు తెప్పిస్తే వాడు రాంగ్ ట్రాక్లోకి వెళ్తాడు, చివరికి మళ్ళీ కళ్ళు పోతాయి. అది స్ట్రైట్ నేరేషన్ ఆ సబ్జెక్టు. నేనేం చేశాను, 45 నిమిషాలు నాటికి 2 గంటల చిల్లర సినిమా చేయాలి కదా, ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అంతా ఇలా ఉంటే ఎవరు చూస్తారని చెప్పి నేను ఎంవిఎస్ సర్నాథరావు రైటర్. నాకు ఎంవిఎస్ సర్నాథరావు ఆ రోజున మంచి రైజ్లో ఉన్నాడు. ఇది టీ కృష్ణ గారి సినిమాలు అన్న అంటాను నేను, అన్న అంటాను. అంటే కాలేజీ రోజుల్లోంచి జంజాలమే నాటకాలు వేస్తానని పరిచయం. వాడు ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళు కదా, నాకు ఏ రూపంలో వచ్చినా అండర్లైన్డ్గా ఎంటర్టైన్మెంట్. వీళ్ళ మధ్యలోంచి వచ్చిన ఈ 5 బ్లైండ్ పీపుల్ డైలాగుల్లో కానీ ఇలాగని రావాలన్నప్పుడు అప్పుడు నేను చెప్పాను, నా మైండ్లో ఒకటి ఉంది, అదేంటంటే వీళ్ళు రియల్ బ్లైండ్ పీపుల్, కానీ వాడు దొంగ గుడ్డోడు ఉంటాడు, నటిస్తూ ఉంటాడు, వాడికి కళ్ళు ఉంటాయి, నటిస్తూ ఉంటాడు, అలాంటి వాడు బోల్డ్ సంపాదిస్తాడు, అదొక ప్యారలల్ క్యారెక్టర్ సొసైటీలో అని చెప్పంటే ఇది బాగుంది తమాషా కామెడీ కూడా బాగా వస్తుంది. మరి ఆర్టిస్ట్ అన్నాడు, ఆర్టిస్ట్ కూడా నా మైండ్లో ఒకటి ఉన్నాడు, ఎత్తుకుతున్నాను. ఏంటన్నాడు, ఒక ఇంగ్లీష్ సినిమా ఒకటి ఉంది, సైలెంట్ మూవీ సినిమా పేరు, సినిమాల మీద ఒక సెటైర్, అందులో క్యారెక్టర్ ఉంది హాలీవుడ్ ఆర్టిస్ట్ మార్క్ ఫెల్డ్మ్యాన్. ఒక్కరిని చూస్తుంది ఆ సినిమా అంతా కామెడీ అతనిది ఎక్కువ ఉంటుంది. ఇలా తోడు తిరుగుతాడు, ట్రై చేస్తే అలా తిరుగుతూ అక్కడ సెలక్షన్స్కి వెళ్తూ చివరి వైజాగ్కి వెళ్తే సత్యానంద్ అన్నాడు కదా కో డైరెక్టర్, అతను టీంకి మేనేజరు కళ్ళు చిదంబరం, కొల్లూరు చిదంబరం, ఇంటి పేరు కొల్లూరు. నేను కళ్ళు చిదంబరం నేను చేశాను. కళ్ళు చిదంబరం ఒకే సినిమా ద్వారా 3 ఆర్టిస్టులు 4 మీతో కూడా కలుపుకుంటే కళ్ళు రఘు అయిపోయారు, కళ్ళు శివాజీ రాజా అయిపోయాడు, కళ్ళు చిదంబరం, కళ్ళు రాజేశ్వరి ఇంకా ఉన్నారు. కళ్ళు వీళ్ళు పాపులర్ అయిన ఈ 4 పేర్లు ముఖ్యంగా కళ్ళు చిదంబరం, శివాజీ రాజా ఐడెంటిటీ ఓన్లీ విత్ దట్ ఫిల్మ్. అంతకుముందు తను మీకు ఎక్కడ టచ్ వచ్చాడు, ఎలా వచ్చాడు? ఎవరు? శివాజీ రాజా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా చెప్పేవాళ్ళు అంతా. ఈవి సత్యనారాయణ చెప్పారు. అంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నాకు తెలుసు, అది శ్రీకాంత్ వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. శ్రీకాంత్ బట్ నేను వచ్చే టైంకి వీళ్ళంతా బయటకు వచ్చారు. తర్వాత నుంచి నేను వెళ్ళటం మొదలు పెట్టాను, గెస్ట్గా వెళ్ళటం మొదలు పెట్టారు. అప్పుడు 2 ఉండే, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మధుసూదన్ రావు గారి పేరు, విక్టరీ మధుసూదన్. పక్కనేమో కొన్నాళ్ళు అయిన తర్వాత
ఈయన మన దేవదాస్ కనకాల గారు. దేవదాస్ కనక